తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని కూడగట్టుకోవడానికి తమిళగ వ్యతిరేక కళగం టీవీకే పార్టీ ఏఐఏడిఎంకే పార్టీతో తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న పళనిస్వామి వర్గం విజయ్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేలాగా కొన్ని షరతులు విధించిందని సమాచారం. మద్దతు ఇచ్చే విషయంలో ఎడప్పాడి వర్గం పెట్టిన ప్రధాన షరతు ఏంటంటే, మొదటి 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని, అంటే ఏఐఏడిఎంకే పార్టీకే ఇవ్వాలని, దాంతోపాటు స్పీకర్ పదవిని కూడా తమ పార్టీకే కేటాయించాలని ఖచ్చితంగా తెలిపారట. ఈ షరతులకు అంగీకరిస్తేనే కూటమి గురించి ఆలోచిస్తామని ఏఐఏడిఎంకే వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. ఇది టీవీకే నాయకత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది. ఏఐఏడిఎంకే పెట్టిన ఈ ఆకస్మిక షరతులతో టీవీకే ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా అధికార పంపిణీలో ఎదురైన ఈ చిక్కుముడిపై విజయ్ నేతృత్వంలో అత్యవసర సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే పట్టుదల ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంపై టీవీకే పార్టీలో సంశయం నెలకొంది. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది తేలడంలో ఈ ప్రతిష్టంభన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది.